అది 1879 డిసెంబర్ 30వ తారీఖు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిలి అనే పట్టణంలో ఒక మహనీయుడు జన్మించాడు. సుందరం అయ్యర్, అళగమ్మాళ్ అనే దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన ఈ బాలుడికి వెంకటరామన్ అయ్యర్ అనే పేరు పెట్టారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయనకి సత్వహాగానే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండేదట. ఒకసారి చదివిన దాన్ని ఎక్కువ సమయం గుర్తుంచుకునేవారంట. తన ఉపనయనం తర్వాత దేవునిపై రచించిన పలు రకాల పద్యాలు, గ్రంథాలు ఇతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపించేవట. 1892లో అతని తండ్రి అయినటువంటి సుందరం అయ్యర్ హఠాత్తుగా చనిపోగా వెంకటరామన్ కుటుంబం 2 భాగాలుగా విడిపోయింది. తండ్రి చనిపోవడంతో వెంకటరామన్ని తన బాబాయి అయినటువంటి సుబ్బయ్యర్ మదురై పట్టణానికి తీసుకుని వెళ్తాడు. ఇక వెంకటరామన్ మదురైలోనే ఉంటూ తన చదువును కొనసాగిస్తుండగా 15వ శతాబ్దంకి చెందిన శైవ కవి అయినటువంటి చామరస రచించిన ప్రభులింగ లీలే అనే కన్నడ పద్య కావ్యాన్ని చదివారు. దాన్ని బట్టి అరుణాచలం అనే పవిత్ర ప్రదేశం నిజంగా ఉందని వెంకటరామన్ గ్రహించారు. తరువాత ఆయన పెరియ పురాణంలో ఉన్నటువంటి 63 మంది నాయనార్ల జీవిత చరిత్రలు తెలుసుకొని తాను కూడా భగవంతుడిలో లీనమవడం సాధ్యమేనని గ్రహించాడు. అంతటితో తాను సన్యాసం స్వీకరించాలని అనుకొని ఆ విషయం తన కుటుంబ సభ్యులతో చెప్తే వారు తనని మందలిస్తారు అని తెలుసుకొని తన సోదరునితో తను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నానని చెప్పి వెంకటరామన్ 1896 ఆగస్టు 29న రైలెక్కి ఈ తిరువన్నామలైకి చేరుకున్నాడు. ఇంతకీ ఆ రైలెక్కిన వెంకటరామన్ ఎవరో మీకు తెలుసా? ఆయనే జీవన్ముక్తుడు అయినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి. రమణ మహర్షి తన కుటుంబ సభ్యులతో తన శిష్యులతో నివసించిన ప్రదేశమే ఈ రమణాశ్రమం. ఈ వీడియోలో రమణ మహర్షి గురించి ఇంకా ఆయన జీవితకాలం నివసించిన ఈ రమణాశ్రమం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి లేట్ ఎందుకు, వెళ్దాం పదండి రమణాశ్రమంకి. ఈ రమణాశ్రమం మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అగ్నిలింగం దాటిన తర్వాత రోడ్డుకి కుడివైపున మనకు కనిపిస్తుంది. ఈ రమణాశ్రమంలోకి మనకి చెప్పులతో అనుమతి లేదు. సో మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఈ చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూజ్ చేసుకోండి. రమణాశ్రమం చుట్టూరు పచ్చని చెట్లతో ఈ అరుణాచలం గురించి ఇంకా రమణ మహర్షి గురించిన ఎంతో సమాచారాన్ని తనలో దాచుకొని ఉంది. 1922లో ఒక చిన్న పూరి గుడిసెగా మొదలైన ఈ ఆశ్రమం ఇవాళ రోజున ఎకరాలలో విస్తరించింది. మొదట ఈ ఆశ్రమంలో రమణ మహర్షి తల్లిగారు అయినటువంటి అళగమ్మాళ్ గారు నివసించేవారట. 1897లో రమణ మహర్షిని తన సొంత గృహానికి తీసుకెళ్దామని అళగమ్మాళ్ గారు ప్రయత్నించినప్పుడు రమణ మహర్షి దానికి నిరాకరిస్తారు. ఇక చేసేదేమీ లేక అళగమ్మాళ్ గారు ఈ ఆశ్రమంలోనే ఉండిపోయారట. రమణ మహర్షి తన తల్లిగారి మీద ఎంతో ప్రేమని కనబరిచేవారు. తను అరుణాచలంకి వచ్చిన కొత్తలో మామూలుగా స్కందాశ్రమంలో ధ్యానం చేసుకుంటూ గడిపేసే ఆయన ప్రతిరోజు ఈ కొండను దిగి తన తల్లిగారి కోసం ఈ ఆశ్రమానికి వచ్చి ఆవిడతో సరదాగా కాసేపు గడిపి తిరిగి స్కందాశ్రమానికి వెళ్ళిపోయేవారట. అంత ప్రేమ రమణ మహర్షికి తన తల్లిగారంటే. అందుకేనేమో ఈ ఆశ్రమంలో అళగమ్మాళ్ గారి సమాధినే మనం మొదటిగా దర్శించుకుంటాం. దీనినే మాతృభూతేశ్వర ఆలయం అని కూడా అంటారు. రమణ మహర్షి తల్లిగారు అయినటువంటి అళగమ్మాళ్ గారి సమాధి పైన ఈ ఆలయాన్ని నిర్మించారు. మాతృభూతేశ్వర ఆలయం పక్కనే ఉన్న ఈ పెద్ద హాలులోనే రమణ మహర్షికి సంబంధించిన సమాధి కూడా ఉంటుంది. ఎక్కువసేపు నిశ్శబ్దంగా ఉండలేని వారు దయచేసి ఈ హాలులోకి వెళ్ళకండి. ఎందుకంటే ఈ హాలులో విదేశీయులతో పాటు కొంతమంది సన్యాసులు, అరుణాచలం వచ్చిన భక్తులు ధ్యానం చేసుకుంటూ మనకు కనిపిస్తారు. ఈ హాలులో రమణ మహర్షికి సంబంధించిన సమాధి ఇంకా ఆయన విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఈ హాలులో మనం మెడిటేషన్ చేసుకుంటే సాక్షాత్తు రమణ మహర్షితో పాటు మనం కూడా మెడిటేషన్ చేస్తున్నట్లుగా ఉంటుంది. దీనినే న్యూ హాల్ అని కూడా అంటారు. 1950లో రమణ మహర్షి చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని ఎలాగైతే సమాధి చేశారో సేమ్ అలాగే ఈ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. న్యూ హాల్ ఎదురుగానే మనకి రమణుల మహానిర్వాణ హాలు ఉంది. ఈ హాలులో రమణులు వాడినటువంటి కొన్ని రకాల వస్తువులని మనం చూడొచ్చు. 1948లో రమణుల చేతికి క్యాన్సర్ గడ్డ కనుగొనబడింది. అది అలా పెరిగిపోతూ వైద్యం చేసినప్పటికీ ఉపయోగం లేకపోగా చేతికి 4 సార్లు ఆపరేషన్స్ జరుగుతాయి. తరువాత రమణుల ఆరోగ్యం మరింత బలహీనపడి చివరికి 1950లో ఏప్రిల్ 4న ఆయన కన్నుమూశారు. రమణులు చివరి రోజులు గడిపిన ప్రదేశమే ఈ మహానిర్వాణ హాలు. ఈ నిర్వాణ హాల్ ఎదురుగానే మనకి ఆశ్రమానికి సంబంధించిన బుక్ స్టాల్ కూడా అవైలబుల్లో ఉంది. ముఖ్యంగా రమణ మహర్షి తన బోధనల వల్ల, తన మీద ప్రచురించబడిన పుస్తకాల వల్ల మన దేశంలోనే కాదు దేశ విదేశాల్లో అప్పట్లోనే చాలా ప్రాచుర్యం గడించారు. పర్టికులర్గా అతను రచించిన హూ యామ్ ఐ, బీ యాస్ యువర్ అండ్ ఎరేజ్ ద ఈగో
ఈ పుస్తకాల వలన మరింత గుర్తింపు లభించింది. ఈ బుక్స్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. 1931లో బ్రిటిష్ రచయిత అయిన పాల్ బ్రిటన్ రమణ మహర్షి గురించి పలు రకాల పుస్తకాలను రచించాడు. అందులో ముఖ్యంగా ద సీక్రెట్ పాత్ అండ్ ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకాల ద్వారా రమణ మహర్షిని విదేశాలకు కూడా పరిచయం చేశాడు. ఇక న్యూహాల్ పక్కనే మనకి ఒక పెద్ద బావి కనిపిస్తుంది. ఈ బావిలోని వాటర్తోనే అప్పట్లో రమణ మహర్షి ఆశ్రమం అవసరాలకి నీటిని ఉపయోగించేవారట. ఈ బావిలో రంగురంగుల చేపలు, తాబేళ్లు మనకు కనిపిస్తాయి. ఈ బావి ఎదురుగానే మనకి ఆశ్రమానికి సంబంధించిన డైనింగ్ హాల్ అవైలబుల్ ఉంది. మొదటిగా రమణ మహర్షి కోసం నిర్మించబడ్డ ఈ హాలు పోను పోను ఆశ్రమానికి భక్తుల తాకిడి పెరుగుతుండగా ఇప్పుడు ఈ స్థితికి చేరుకుంది. కేవలం భక్తుల విరాళాలతోనే నిర్వహించబడుతున్న ఈ హాలులో ఇప్పటికీ రమణుల వారు సూచించిన సూచనలే అమలులో ఉన్నాయి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే పదం మనకి ఇక్కడ కనిపించదు. అందరూ కింద కూర్చొని మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రమణ మహర్షి బోధనలు విని ఎంతోమంది భక్తులు ఆయనకి శిష్యరికం చేయడానికి వచ్చేవారట. రమణ మహర్షికి తన శిష్యులపైన, తన ఆశ్రమంలో ఉండేటటువంటి జంతువులపైన అమితమైన ఇష్టాన్ని, గౌరవాన్ని కనబరిచేవారట. అందుకే ఈ ఆశ్రమంలో వారికి సంబంధించిన సమాధులు కూడా మనకు కనిపిస్తాయి. ఇవి కొండపైన స్కందాశ్రమంకి వెళ్లే దారి ఎంట్రన్స్ దగ్గర మనకు కనిపిస్తాయి. రమణ మహర్షి అన్ని జంతువులపైన ప్రేమగా ఉన్నప్పటికీ లక్ష్మి అనే ఆవుపైన మరింత ప్రేమను చూపించేవారట. రమణులు లక్ష్మితో సంభాషించేవారట. దానికి లక్ష్మి కూడా తిరిగి రమణ మహర్షికి స్పందించేదట. ఈ లక్ష్మి అనే ఆవు 1926లో ఈ ఆశ్రమానికి విరాళంగా ఇవ్వబడింది. లక్ష్మికి తన జీవితకాలంలో 9 కాన్పులు కాగా అందులో 4 రమణ మహర్షి జయంతి రోజున జరిగాయట. అందుకే రమణ మహర్షి లక్ష్మి పైన అంత ఇష్టాన్ని కనబరిచేవారట. ఈ లక్ష్మి అనే ఆవుకు సంబంధించిన సమాధి ఇది. లక్ష్మితో పాటు రమణులతో ప్రేమగా మెలిగిన మరికొన్ని జంతువులని, పక్షులని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ జంతువుల్లో జాకీ అనే ఒక కుక్కకి కూడా ప్రత్యేకమైన స్థానం దక్కింది. ఇది 1930లో రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఆయనకు దగ్గర అయ్యి ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి కూడా వెళ్ళేదట. ఈ జాకీ తన జీవితకాలం ఈ ఆశ్రమంలోనే ఉంటూ చివరికి రమణ మహర్షి చేతుల్లోనే కన్ను మూసిందట. అందుకే ఈ జాకీ అనే కుక్క సమాధి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఎంతో గాయపడి రమణ మహర్షి వద్దకు చేరుకున్న ఈ కాకి ఇంకా వల్లి అనే జింకని ఆయన స్వస్థపరిచి వాటికి మోక్షాన్ని కలిగించారట. జంతువులపై చూపించిన రమణుల ప్రేమను సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ముందుగా ఆశ్రమంలో ఉన్న జంతువులకి ఆహారం పెట్టిన తర్వాతే తాను ఆహారం తీసుకునేవారంట. జంతువులతో మాట్లాడి వాటికి అవసరమైన ఆహారాన్ని ఆయన అందించేవారట. జంతువులు కూడా ఆయనతో ఎంతో విశ్వాసంగా మెలిగేవట. ఈ ఆశ్రమంలో మనకి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నిజంగా ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశంలో ఎవరికి మాత్రం స్టే చేయాలని ఉండదు చెప్పండి. అందుకేనేమో ఇక్కడ రూమ్స్ కూడా మనకి అంత ఈజీగా దొరకవు. మినిమం 2 months ముందు నుంచే ఇక్కడ రూమ్స్ గురించి మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆశ్రమానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక్కడ కొన్ని రకాల షరతులు, నిబంధనలను అనుసరించి మనకి రూమ్స్ అలొకేట్ చేస్తారు. మొత్తం 5 వ్యక్తులు 3 రోజుల పాటు ఈ ఆశ్రమంలో మనం ఉండేలా రూమ్స్ అలొకేట్ చేస్తారు. పొద్దున అల్పాహారం, మధ్యాహ్నం ఇంకా సాయంత్రం భోజనాలు మనకి డైనింగ్ హాల్లో ఉచితంగా అందించబడతాయి. ₹1 కూడా మన దగ్గర నుంచి ఆశించకుండా ఈ ఆశ్రమం వారు ఈ వసతులన్నిటినీ మనకి ఉచితంగా అందిస్తున్నారు. రమణ మహర్షి తనని తాను నేను గురువుని అని ఏనాడూ ప్రచారం చేసుకోలేదు. అయినప్పటికీ ఇక్కడ ఆయనకి అద్భుతమైన శిష్యులు ఉన్నారు. అందుకే రమణ మహర్షి శిష్యుల సమాధులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రమణ మహర్షికి చాలామంది శిష్యులు ఉన్నప్పటికీ వారిలో వీళ్ళు ప్రముఖులు. ఈ శిష్యులలో ముందుగా మనం చెప్పుకోవలసింది శ్రీ మురుగనార్ గారి గురించి. ఈయనని రమణుల నీడ అని కూడా పిలిచేవారంట. మురుగనార్ గారు అరుణాచలం రాకముందు తమిళ కవిగా ఉండేవారట. దాదాపు 30,000 పద్యాలను ఆయన రచించారంట. 1923లో రమణ మహర్షి రచించిన అక్షరమణిమాల అనే పుస్తకాన్ని చదివి రమణ మహర్షికి ఫ్యాన్ అయిపోయి ఆయన్ని కలుద్దామని ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారట. ఆయనకి సంబంధించిన సమాధి ఇది.
రెండవ సమాధి శ్రీ రామనాథ స్వామి వారిది. ఈయన మురుగనార్ గారి కంటే ముందు నుంచే ఈ ఆశ్రమంలో ఉండేవారట. 1923 నుంచి ఈయన రమణ మహర్షికి సేవలు చేసుకుంటూ రమణ మహర్షితో కూడా ఉన్నారట. ఇక మిగిలిన వారు రమణ మహర్షికి సేవలు చేసుకుంటూ రమణులు చేసిన బోధనలని పద్యాలని పలు రకాల భాషలలో ప్రచురిస్తూ ఉండేవారట. ముఖ్యంగా రమణ మహర్షితో వీరు రాసిన కొన్ని పుస్తకాలు ఇప్పటికీ టాప్ సేలింగ్స్లో ఉన్నాయి. వీరిలో కుంజుస్వామి, శ్రీ రాజేశ్వరానంద స్వామి, తరువాత శ్రీ విశ్వనాథ స్వామి, శ్రీ రామనాథ స్వామి వారు ప్రముఖులు. వారికి సంబంధించిన సమాధులు ఇవి. ఇక నెక్స్ట్ నేను అరుణగిరి కొండపైన ఉన్న స్కందాశ్రమంకి వెళుతున్నాను. ఈ స్కందాశ్రమం ఇంకా విరూపాక్ష గుహ గురించిన పూర్తి సమాచారం నా నెక్స్ట్ వీడియోలో అందజేస్తాను. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. దిస్ ఈజ్ మీ వినోద్ కుమార్ ఆలా. సీ యూ మై నెక్స్ట్ వీడియో అండ్ బాయ్ బాయ్.